హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ తెలంగాణ అమ్మాయిని. ఈరోజు ఉప్మా రవ్వతో ఇడ్లీ స్టఫింగ్ ఇడ్లీలాగా చేయబోతున్నాను. ఉప్మా రవ్వను పెరుగు ఆయిల్ వేసేసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను. బౌల్లో వేసేసుకొని 1 అవర్ పైన ఉండాలని. పోపు కోసము స్టఫింగ్ కోసం ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పొటాటోస్ని బాయిల్ చేసేసుకున్నాను ఫ్రై టైప్. అది అలా చేసేసుకొని వేసేసుకున్నాను. కారము, సాల్ట్, జీలకర్ర, ధనియాల పొడి, గరం మసాలా వేసేసుకొని కొంచెంసేపు మగ్గనిచ్చేసి కొత్తిమీర వేసేసుకున్నాను ఫ్లేవర్ కోసము, బాగుంటుంది. తర్వాత 1 అవర్ నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. దాంట్లో ఈనోస్ వేసుకున్నాను, కొన్ని వాటర్ వేసేసుకొని జారుగా చేసుకున్నాను ఇడ్లీలాగా పొంగాలని చెప్పేసి. ఇది అయిపోయినాక 4 బౌల్స్ తీసుకున్నాను. దాంట్లో అన్ని ఆయిల్ పెట్టేసి ఒక స్పూన్ వేసేసుకొని ఇవి టిక్కా టైప్ చేసుకున్నాను, రౌండ్గా చేసుకొని దాంట్లో పెట్టేసుకొని మళ్ళీ పైన స్టఫింగ్ వేసేసి పైన కారప్పొడి వేసాను టేస్ట్ కోసము. వేసిన తర్వాత కింద స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని వాటర్ వేసేసుకొని పైన జల్లీలాగా ఉండడానికి స్టీమ్ కోసం అలా పెట్టి దాంట్లో 4 బౌల్స్ పెట్టేశాను. అది స్టీమ్ ఒక 10-15 మినిట్స్ స్టీమ్ అయిపోయింది. చాలా బాగా టేస్ట్గా కుదిరాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.